మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 164 వీడియో. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే మీ ముందున్నాయి. మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాట్సాప్ యొక్క గ్రూప్ లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. వాట్సాప్లో జాయిన్ కావడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రైన్ ఎప్పుడు ప్రారంభించారు? ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సాధారణంగా ఇండియాలో మొదటి ట్రైన్ వచ్చేసి మనకి 1853లో ముంబై టు థానే వరకు నడిపారు డల్హౌసీ కాలంలో. కానీ ఇక్కడ అడిగింది అయితే మనకు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారని 1925 ఫిబ్రవరి 3న ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ అయితే నడపబడింది ముంబైలోనే. ఇది కూడా గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో రైల్వేస్ ఎప్పుడు ప్రారంభించారన్నప్పుడు ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఇండియాలో రైల్వే సిస్టమ్ స్టార్ట్ అయింది అంటే మాత్రం లార్డ్ డల్హౌసీ పేరు గుర్తుంచుకోండి. 1853 అండి అది. తర్వాత ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ వచ్చేసి మనకు 1925లో మరి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశాలు ఏవి? మనకు ఇండియన్ ఓషన్ చాలా కీలకమండి ఇండియాకి. ముఖ్యంగా వ్యూహాత్మక ప్రాధాన్యత దృష్ట్యా కొన్ని కంట్రీస్తో ఇండియా మంచి రిలేషన్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. మరి ఆ హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశాలు వచ్చేసి మనకు శ్రీలంక, మారిషస్, మాల్దీవులు, సిషెల్స్, మడగాస్కర్ అండ్ కొమోరోస్. ఈ క్వశ్చన్ మీకు ప్రతిసారి ఎట్లా అడుగుతున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవులు ఏ మహాసముద్రంలో ఉన్నాయని, మారిషస్ ఏ సముద్రంలో ఉందని, లేదా సీషెల్స్ ఏ సముద్రంలో ఉన్నాయని ఇట్లాంటి ప్రశ్నలు అయితే వస్తున్నాయి. అందుకే ఈ క్వశ్చన్ అయితే నేను పిక్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా ఎవరిని భావిస్తారు? సో మీకు ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా జాన్ మెక్కార్థీని అయితే భావిస్తున్నారండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని చాలా వెలుగులోకి తెచ్చింది జాన్ మెక్కార్థీ అని మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో మొట్టమొదటి న్యూస్ ప్రింట్ తయారీ యూనిట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇండియాలో మొట్టమొదటి న్యూస్ ప్రింట్ తయారీ యూనిట్ వచ్చేసి మనకు నేపానగర్లో ఏర్పాటు చేశారండి, మధ్యప్రదేశ్. నేపా లిమిటెడ్, నేషనల్ న్యూస్ ప్రింట్ అండ్ పేపర్ మిల్స్ లిమిటెడ్ అంటాము. ఇక్కడ నుంచే మనకి న్యూస్ ప్రింట్ అయితే తయారు కావడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, హిందూ మహాసముద్రంలో భారత్పై ఆధిపత్యం కోసం చైనా అనుసరిస్తున్న వ్యూహాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? చైనా ఒక స్ట్రాటజీ తీసుకుంది. మనకు హిందూ మహాసముద్రంలో ఇండియాను కట్టడి చేయాలి, ఇండియాను నియంత్రించాలి అని చైనా మరి ఒక సంకల్పంతో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అందుకే అది అనుసరిస్తున్న వ్యూహాన్ని స్ప్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనైతే మనం పిలుస్తున్నామండి. హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాలలో చైనా ఏం చేస్తుందంటే నౌకాశ్రయాలు నిర్మించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి సైనిక అవసరాలకు వాటిని వినియోగించుకోవడం ఈ వ్యూహంలో భాగం. అంటే మన చుట్టూ హిందూ మహాసముద్రంలో ఉన్న దేశాలు మారిషస్ కావచ్చు, మాల్దీవులు కావచ్చు, శ్రీలంక కావచ్చు, వీటి మీద ముందు చైనా కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6, CDMA విస్తరించండి. ఒక ఇంపార్టెంట్ అబ్రివేషన్ అయితే ఇక్కడ విస్తరించమన్నాను. కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా. క్వశ్చన్ నెంబర్ 7, కంప్యూటర్కి సంబంధించి కుకీ అనగానేమి? మీరు చాలాసార్లు వింటారు వెబ్ బ్రౌజింగ్ చేసేటప్పుడు కుకీ అని. వెబ్సైట్ ఎప్పుడు సందర్శించింది, ఏ వెబ్ పేజీలను చూసింది, ఈ కుకీ ఫైల్లో నిల్వ ఉంటాయనేది మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, కంప్యూటర్ మౌస్ ఎవరు కనుక్కున్నారు? డాగ్లస్ ఎంగిల్బర్ట్. మరి కంప్యూటర్ మౌస్ అయితే కనుక్కోవడం జరిగింది డగ్లస్ ఎంగిల్బర్ట్. క్వశ్చన్ నెంబర్ 9, DRDO తయారు చేస్తున్న అస్త్రా MK3 క్షిపణి పేరును ఎలా మార్చారు? రీసెంట్గా మనకు DRDO తయారు చేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటాము. అస్త్రా MK3 క్షిపణి పేరునైతే గాంధీవా పేరుతో మార్చిందండి. గాంధీవా అనేది అర్జునుడి యొక్క ధనుస్సు అని మీరు గమనించండి. దీని పరిధి 80 కిలోమీటర్స్ ఎయిర్ టు ఎయిర్. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్, సింగ్రౌలి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో కలదు? ఇది యూపీలో ఉందండి, సింగ్రౌలి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. ఇక అదేవిధంగా యూపీలో ఇంకొక పవర్ స్టేషన్ వచ్చేసి మనకు దాద్రి యూపీ, రీహండ్ యూపీ, కోర్బా ఛత్తీస్గఢ్, ఫరక్కా వెస్ట్ బెంగాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ అండి. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ లేటెస్ట్ మరి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. మీకు ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.